అమరావతిలో ప్రధాని మోదీ టూర్ ని సక్సెస్ చేయాలని కూటమి నేతలకు పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను ఏపీ మంత్రులు పరిశీలించారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు. కూటమి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ పేరును ఫైనల్ చేశారు. అమరావతిలో ఎన్డీఏ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరిపోయాలన్నారు. సభకు తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. అమరావతి అందరిదని త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లపై మచిలీపట్నం కలెక్టరేట్లో ఏపీ హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. మే 2న అమరావతి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన రోడ్ షో, శాంతి భద్రతలపై చర్చించారు. పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో ఈ నెల 30న ట్రయల్ రన్ సంసిద్ధతపై రివ్యూ నిర్వహించనున్నారు. హెలిప్యాడ్, సభాస్థలి, పీఎం సీఎంకు గ్రీన్ రూమ్ ఏర్పాట్ల పరిశీలనపై చర్చించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించారు ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి. సీఎం చంద్రబాబు పోర్టు పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు మంత్రులు. గేట్వే ఆఫ్ అమరావతిగా బందరు పోర్టు మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల. ఇలాంటివి ప్రజల దృష్టిలో పడకుండా డైవర్షన్ కోసం అక్రమ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలతో మనం కొట్టాలని చూస్తున్నాడు. మనం పచ్చి నిజాలు, అసలు నిజాలే తీసుకొస్తాం. ఆ నిజాలతోనే ఇది వాస్తవం అంటాం. ఎక్కడ బూతులు గానీ అసభ్యత గానీ అక్కర్లా, వాటిని ఎంకరేజ్ చేయం. పార్టీగా మనం ఆ బూతులు తిట్టే ప్రతి గాడిదను చంద్రబాబు నాయుడు, లోకేష్ పక్కన నిలబెట్టుకుని ఫోటోలు తీసుకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళే. బాగా చేస్తున్నావు బేష్ అని. మన ఇక్కడ ఎవడన్నా అలాంటి తట్టుకోలే కడపంటతో ఎవడన్నా అభిమాని ఎవరన్నా బయట తిట్టే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు గానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కడిని చూపండి. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే కూటమి తరపున అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ పేరును ఫైనల్ చేశారు. దీంతో బీజేపీ కోటాలో రాజ్యసభ స్థానం భర్తీ కానుంది. 29న పాక వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు.